ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం బారిన పడ్డం ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. గత మ్యాచ్ లోనే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కాస్త అసౌకర్యానికి గురవడం, పరుగు తీసే క్రమంలో తొడ వెనుక భాగం పట్టుకుని ఇబ్బంది పడ్డం కెమెరాలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అతను ఫీల్డింగ్ కి కూడా రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా జట్టులోని ఒక సీనియర్ సభ్యుడు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రోహిత్ ప్రస్తుతం హ్యామ్స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నాడని, వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు. రోహిత్ ఫిట్నెస్ పై స్పష్టత రావాలంటే స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి విషయం ఎంతో ముఖ్యమైన ఈ సమయంలో రోహిత్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దూరం కావడం ముంబైకి పెద్ద లోటే. అతను కేవలం ఓపెనర్ గానే కాకుండా మైదానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వ్యూహాల పరంగా అండగా నిలుస్తున్నారు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రోహిత్ కనీసం 2 నుండి 3 మ్యాచ్ల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావచ్చని తెలుస్తోంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు ఈ హిట్ మ్యాన్ గాయం వార్త గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. త్వరలోనే దీనిపై ముంబై మేనేజ్మెంట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.